ప్రజా పాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి స్వయంగా సన్నబియ్యాన్ని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించి స్వయంగా సన్నబియ్యాన్ని పరిశీలించి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనడానికి రుజువే ఈ నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారిని తినడానికి కొంత ఇబ్బందిగా ఉండేదని, ఆ ఇబ్బందిని గుర్తించి ఇప్పుడు ప్రజాప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. సన్నబియ్యం పంపిణీ వలన ఈరోజు పేద కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుందని, సన్నబియ్యంతో పాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తామన్నారు. ఓకే సార్, ఓకే సార్. ఇట్లుండకుండా అప్పటికే గీయడం జరుగు ఏ పక్కన సార్ సార్ ఓకే ఓకే రెడీ ఓకే సన్నోడ్లా మళ్ళీ మద్దతు ధర పేదల ప్రభుత్వం అని చెప్పి మరోసారి నిరూపించుకోవడానికి ఉదాహరణ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలకు గతంలో ఇచ్చిన బియ్యం వాళ్ళు తినేటందుకు మంచిగా లేదని చెప్పేసి ఆలోచన చేసి పెద్ద ఎత్తున రేషన్ డీలర్ల ద్వారా సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సన్నబియ్య కార్యక్రమం రాష్ట్రంలో పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. నిజంగా ఇది పేదల కోసం చాలా ఒక విప్లవాత్మకంగా తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసి సన్నోట్లు పండించే వాళ్ళకు కూడా మద్దతు ధర ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం ఈ సన్నోట్లని రైతులకు మద్దతు ధర ఇచ్చి కొనుక్కొని మిల్లర్ల ద్వారా అవి పట్టించి వ్యక్తులు, ఇది పేపర్ల టీవీలలో కూడా వచ్చింది. నాంపల్లి మండలంలో కొద్దిగా 2-3 ఇక్కడ యువకులు కొందరు కలిసి కల్తీ మద్యం వాళ్ళు బెల్ట్ షాప్లో చేస్తున్నాను. నేను ఎస్పీ గారితో పోలీసులతో మాట్లాడిన వెంటనే తెలుసుకున్న వెంటనే ఏది ఏమైనా కానీ మునుగోడు నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, బెల్ట్ షాప్ల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ చాలా కఠినంగా ఉంటాం. ఇక్కడ ఎవ్వరు కూడా గతంలో మాదిరిగా ఇష్టం వచ్చినట్టు ఇష్టాంతిగా ప్రవర్తిస్తామంటే రౌడీజం చేస్తాం, గుండాయిజం చేస్తాం, బెల్ట్ షాపులు అమ్ముతాం, లేదంటే మేము చెర్లలోకి వెళ్ళి మట్టి తీసుకొని పోయి మేము రోడ్లని ఖరాబ్ చేస్తాం. ఇవన్నీ కుదరవు. మీరు అబ్జర్వ్ చేస్తూనే గత 15 నెలలుగా మేము ఎట్లా స్టిచ్చుకుంటున్నాము. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు కఠినంగా ఉంటారు. మామూలుగా పోలీసులు ఫ్రెండ్లీ పోలీసే, కానీ తప్పు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఫ్రెండ్లీ పోలీస్ కాదు. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాం, వ్యవహరిస్తాం. అందుకని ఇప్పుడు ఈ కల్తీ మద్యం విషయంలో కూడా నేను ఎస్పీ గారితో పొద్దున మాట్లాడినా
రోజు మాట్లాడుతున్నా, సిఐలకు ఎస్ఐలకు అందరితో మాట్లాడుతున్నా, తీవ్రంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.